హలో వ్యూయర్స్, వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. ఈరోజు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అదే టాపిక్ ఈరోజు. అండ్ బిట్స్ ఫ్రమ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి ప్రతి ఎగ్జామ్కి కూడా అవసరమే. స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా చాలా అవసరం ఇవి. ఓకేనా? ప్రతిదానికి అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే the one word substitutes a sentence or some words more than one. ఓకే, ఒక వాక్యాన్ని మొత్తం వచ్చే మీనింగ్ని ఒక వర్డ్లో చెప్పడమే ఇక్కడ జరుగుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఓకే, ఇట్ సబ్స్టిట్యూట్స్ ఎ సెంటెన్స్. సో ఇవాళ మనం కొన్ని చూద్దాం. ఆల్రెడీ ఇవి కూడా ప్రీవియస్ పేపర్స్లో అడిగినటువంటి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అనమాట. ఓకే, ఇందులో పెద్దగా ఎక్స్ప్లెనేషన్కి రూల్స్ అవి ఏమి ఉండవు. జస్ట్ దాని డెఫినేషన్ తెలుసుకుంటే మీరు కరెక్ట్గా ఆన్సర్ పెట్టగలుగుతారు. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. Let's look at the first one. Identify the term for someone who studies insects. అంటే కీటకాలు అనమాట. ఇన్సెక్ట్స్ అంటే తెలుసు కదా, కీటకాల గురించి స్టడీ చేసే వాళ్ళని ఏమంటారు? ఓకే, ఎంటమాలజిస్ట్, ఆర్నిథాలజిస్ట్, బయాలజిస్ట్, జియాలజిస్ట్. ఓకే, ఇందులో కొన్ని మనకు ఐడియా ఉంటాయి. బయాలజీ తెలుసు కాబట్టి బయాలజిస్ట్ అని అంటాము, జియాలజీ తెలుసు కాబట్టి జియాలజిస్ట్ అంటాము. అయితే ఇక్కడ ఎంటమాలజిస్ట్, ఆర్నిథాలజిస్ట్ ఈ రెండిట్లో ఏదనేది కొంచెం డౌట్ ఉంటుంది. సో బిఫోర్ ద లెట్స్ క్లియర్ all the doubts and let's know all the definitions of all these four options. See, an entomologist is a person who studies insects. So that is our answer. Identify the term for someone who studies insects. Insects never study chestaro vallu emantamu. An entomologist is a person who studies insects. So entomologist ani antam. Ornithologist. An ornithologist is a person who studies birds. One who studies birds is called ornithologist. Biologist. A biologist is a person who studies living things. Living things, not only human beings. Biologist studies all living things. Okay. Geologist. A geologist is a person who studies the earth and its rocks. భూమి గురించి అందులో ఉన్న రకరకాల శిలల గురించి స్టడీ చేసే వాళ్ళని జియాలజిస్ట్ అని అంటారు. ఓకేనా? ప్రాణులందరి గురించి కూడా స్టడీ చేసే వాళ్ళని బయాలజిస్ట్ అంటారు. పక్షుల గురించి స్టడీ చేసేవాళ్ళు ఆర్నిథాలజిస్ట్. అలాగే ఇన్సెక్ట్స్ లేదా కీటకాల గురించి స్టడీ చేసే వాళ్ళని ఎంటమాలజిస్ట్ అని అంటారు. నెక్స్ట్ వన్. So first one is the right option. Second one, choose the term that refers to the study of election trends. Okay, election trends మీద ఎన్నికలలో వస్తున్నటువంటి ట్రెండ్స్ ఏవైతే ఉన్న న్యూ ట్రెండ్స్ వాటి గురించి ఎవరు స్టడీ చేస్తారు లేదా స్టడీ చేసే వాళ్ళని ఏమంటారు? సోషియాలజీ, సెఫాలజీ, సైకాలజీ, డెమోగ్రఫీ. ఓకే, what is sociology? We know, all of us know that it is a subject. Okay, it studies about society. Okay, sociology is the study of society and how people live and interact with one another. సొసైటీలో ఉన్న వాళ్ళు సొసైటీ గురించి, అందులో ఉన్న మనుషులు జనాలు ఎలా ఒకరితో ఒకళ్ళు ఇంటరాక్ట్ అవుతారు అనే దాని గురించి స్టడీ చేసేది సోషియాలజీ. మరి ఇది కరెక్టేనా? మనకు కావాల్సింది ఏంటి? ఎలక్షన్ ట్రెండ్స్ గురించి అధ్యయనాన్ని ఏమంటాము? ఇక్కడ సొసైటీ అండ్ హౌ పీపుల్ ఇంటరాక్ట్ అనేది సోషియాలజీ స్టడీ చేస్తుంది. సెఫాలజీ. వాట్ ఈస్ సెఫాలజీ? పీ సైలెంట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సెఫాలజీ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఎలక్షన్స్, ఓటింగ్ ప్యాటర్న్స్, ఓటర్ బిహేవియర్ అండ్ ఎలక్షన్ రిజల్ట్స్. సో ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అన్ని అంటే ఏంటి? ఎలక్షన్స్ ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది,
అలాగే ఓటర్ తాలూకా బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎలా ఉన్నది, అలాగే ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటినీ కూడా స్టడీ చేసేదే సెఫాలజీ. పీ సైలెంట్. ఓకే. థర్డ్ వన్ సైకాలజీ. ఇక్కడ కూడా పీ సైలెంటే, గుర్తుపెట్టుకోండి. సైకాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ ది హ్యూమన్ మైండ్ అండ్ బిహేవియర్. మనిషి తాలూకా మెదడు, ప్రవర్తన గురించి స్టడీ చేసేదే సైకాలజీ. డెమోగ్రఫీ, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్స్, జనాభా గురించి ఓకే స్టడీ చేసేదే డెమోగ్రఫీ. మరి ఇక్కడ రైట్ ఆప్షన్ ఏదవుతుంది మనకి? ఎలక్షన్ ట్రెండ్స్ గురించి స్టడీ చేసేది సెఫాలజీ. సో సెఫాలజీ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ వన్, చూస్ ద టర్మ్ ఫర్ ద స్టడీ ఆఫ్ హెరిడిటరీ అండ్ జీన్స్. వారసత్వము, జీన్స్ గురించి కూడా స్టడీ చేసేది. పెథాలజీ, జెనెటిక్స్, ఎనాటమీ, సోషియాలజీ. ఓకే. వాట్ ఈస్ పెథాలజీ? It studies the diseases, their causes, development, effects and diagnosis. అది పెథాలజీ స్టడీ చేస్తుంది. అంటే డిసీజెస్ గురించి, అవి ఎందుకు వస్తాయో, వాటి కారణాలు, అవి ఎలా వృద్ధి చెందుతాయో, డెవలప్మెంట్ ఆ ముదురుతున్న కొద్ది జబ్బు ఎలా ఉంటుంది, దాని తాలూకా ప్రభావాలు, అలాగే దాన్ని ఎలా తెలుసుకోవాలి, డయాగ్నోస్ ఎలా చేయాలనేది, వీటన్నిటి గురించి చదివేదే పెథాలజీ. నెక్స్ట్ జెనెటిక్స్. ఇది ఇట్ స్టడీస్ ద జీన్స్ అండ్ హౌ ట్రైట్స్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ పేరెంట్స్ టు దేర్ చిల్డ్రన్. ఇది జీన్స్ గురించి స్టడీ చేస్తుంది. ఎలా తల్లిదండ్రుల నుంచి లక్షణాలు పిల్లలకు వెళ్తాయి, ఓకే, వారసత్వ లక్షణాలు ఏ విధంగా వెళ్తాయి అనేది ఈ జెనెటిక్స్ స్టడీ చేస్తుంది. ఓకే. ఎనాటమీ, ఇట్ స్టడీస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ, యానిమల్స్ అండ్ ప్లాంట్స్. దట్ ఈస్ ఎనాటమీ. మొత్తం మనిషి, జంతువులు, మొక్కలు, వీటన్నిటి తాలూకా శరీర నిర్మాణం ఎలా ఉంటుంది అనేది స్టడీ చేస్తుంది ఎనాటమీ. సోషియాలజీ ఆల్రెడీ మనకు ముందు క్వశ్చన్లో వచ్చింది. ఇట్ స్టడీస్ ద సొసైటీ అండ్ ద పీపుల్ హూ ఇంటరాక్ట్ విత్ వన్ అనదర్. చూడండి, సొసైటీ అండ్ హౌ పీపుల్ లివ్, ఇంటరాక్ట్ అండ్ బిహేవ్ ఇన్ గ్రూప్స్. సంఘంలో ఉండగా మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎలా ఇంటరాక్ట్ అవుతారు అనే స్టడీ చేసేది సోషియాలజీ. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి? ద టర్మ్ ఫర్ స్టడీ ఆఫ్ హెరిడిటరీ అండ్ జీన్స్. హెరిడిటరీ జీన్ లక్షణాలు, అలాగే జీన్స్ గురించి స్టడీ చేసేది దట్ ఈస్ జెనెటిక్స్. ఇట్ స్టడీస్ ద జీన్స్ అండ్ హౌ ట్రైట్స్ ఆర్ పాస్డ్ ఫ్రమ్ పేరెంట్స్ టు దేర్ చిల్డ్రన్. ట్రైట్స్ అంటే లక్షణాలు, గుణాలు, ఎలా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి పాస్ ఆన్ అవుతాయి అనేది స్టడీ చేస్తుంది. సో అవర్ రైట్ ఆప్షన్ ఈస్ ద సెకండ్ వన్, దట్ ఈస్ జెనెటిక్స్. నెక్స్ట్, ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ వాక్స్ ఆన్ రోప్స్. తాడు మీద నడిచేవాళ్ళు. క్వశ్చన్ అర్థం చేసుకోండి జాగ్రత్త, ఓకేనా? ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ వాక్స్ ఆన్ రోప్స్. తాడు మీద నడిచే వాళ్ళని ఏమంటారు? ఇక్కడ మనకు వచ్చిన ఆప్షన్ చూడండి. అక్రోబాట్, జగ్లర్, ఫినాంబులిస్ట్, క్లౌన్. ఇందులో ఎవరు? సో హూ ఈజ్ అన్ అక్రోబాట్? హీ డస్ మెనీ ట్రిక్స్ యూజింగ్ బ్యాలెన్స్, స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. వీటి మీద చాలా ట్రిక్స్ చేసే మనిషిని అక్రోబాట్, చేసే పర్సన్ ఎవరైతే వాళ్ళని అక్రోబాట్ అంటారు. చూసుకో మళ్ళీ ఒకసారి. అక్రోబాట్ డస్ మెనీ ట్రిక్స్ యూజింగ్ బ్యాలెన్స్, స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. బలము, బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ ఆధారంగా చాలా ట్రిక్స్ చేస్తూ ఉంటాడు. దట్ పర్సన్ ఈస్ కాల్డ్ అక్రోబాట్. అండ్ హూ ఇస్ జగ్లర్? He keeps several objects moving in the air by throwing and catching them. జగ్లర్ అంటే ఎట్ ఏ టైము 2, 3 లేదా 4 ఆబ్జెక్ట్స్ ఇలా గాలిలో విసిరి 2 చేతులతో మళ్ళీ కింద పడకుండా పట్టుకుంటూ ఉంటాడు అనమాట. దట్ పర్సన్ ఈస్ కాల్డ్ జగ్లర్. ఫినాంబులిస్ట్. ఫినాంబులిస్ట్ ఈజ్ ఏ టైట్ రోప్ వాకర్. ఫినాంబులిస్ట్ ఈజ్ ఏ టైట్ రోప్ వాకర్. అంటే చాలా టైట్ గా ఉండే తాడు మీద నడుస్తాడు అనమాట. చాలా టైట్ గా ఉండడం వల్ల కదలకుండా ఉంటుంది, దాని మీద నడుస్తారు. దట్ పర్సన్ ఈస్ కాల్డ్ ఫినాంబులిస్ట్. క్లౌన్, ఫోర్త్ వన్, క్లౌన్. క్లౌన్ మేక్స్ పీపుల్ లాఫ్ ఇన్ ఎ సర్కస్ ఆర్ ఎట్ చిల్డ్రన్స్ ఈవెంట్స్. క్లౌన్ అంటే సర్కస్ లో కానీ ఏదైనా పిల్లల ఈవెంట్స్ లో కానీ వాళ్ళు నవ్వించడం కోసం తను చాలా ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు, వాళ్ళు నవ్విస్తూ ఉంటాడు అనమాట. దట్ పర్సన్ ఈస్ కాల్డ్ ఎ క్లౌన్. ఇప్పుడు ఇందులో మనకి కావాల్సిన ఆన్సర్ ఎక్కడుంది? క్వశ్చన్ ఏంటి చూడండి.
వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ వాక్స్ ఆన్ రోప్స్? తాడు మీద నడిచే వాళ్ళు ఎవరు? మనకి థర్డ్ వన్ చూడండి, ఫినాంబులిస్ట్ ఈజ్ ఏ టైట్ రోప్ వాకర్. వాళ్ళు రోప్ వాకర్, రోప్ మీద నడుస్తాడు కాబట్టి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్. One of the following terms describes someone who believes in many gods. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక టర్మ్కి అర్థం ఏంటంటే హూ బిలీవ్స్ ఇన్ మెనీ గాడ్స్, ఎక్కువ మంది దేవుళ్ళని నమ్మేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళని ఏమంటారో ఇందులో ఒక వర్డ్ చెప్తుంది. అదే వర్డ్ మనం ఐడెంటిఫై చేయాలి. సమ్వన్ హూ బిలీవ్స్ ఇన్ మెనీ గాడ్స్. ఫస్ట్ చూడండి, మోనోథియిస్ట్. మోనో అంటే వన్, అది అందరికీ తెలుసు, గుర్తుపెట్టుకోండి. మోనో మీన్స్ వన్. మోనోథియిస్ట్, వన్ హూ బిలీవ్స్ ఇన్ వన్ గాడ్. ఓకే, a monotheist is someone who believes in one god. Atheist, అసలు దేవుడే లేడు, he does not believe. Atheist is someone who does not believe in God or gods. దేవుడు కానీ దేవుళ్ళు కానీ ఎవరిని నమ్మరు, అలాంటి వాళ్ళని అథీయిస్ట్ అంటారు. అంటే దేవుడి మీద నమ్మకం లేదన్నమాట. ఇక్కడ పాలిథియిస్ట్, పాలి అంటే మల్టిపుల్, చాలా. A polytheist is someone who believes in many gods. ఒక దేవుడు కాదు, ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు అని నమ్మే వాళ్ళని పాలిథియిస్ట్ అంటారు. మనకు ఆన్సర్ ఇక్కడే వచ్చింది కదా. A term that describes someone who believes in many gods. What is the term అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి పాలిథియిస్ట్, ఓకే, ప్యాంథియిస్ట్, ఈ మూడు దేవుడు నమ్మకం మీద తిరిగే పదాలు అనమాట ఇవన్నీ కూడా. Pantheist is someone who believes in that God exists in everything and everyone. దేవుడు ఎక్కడో లేడు, అందరిలోనే ఉన్నాడు, అన్ని వస్తువుల్లోనే దేవుడు ఉన్నాడు. ఎక్కడో ఒక విగ్రహంలోనే లేకపోతే ఒక ఫోటోలోనే కాదు, ప్రతి మనిషిలో, ప్రతి వస్తువులో, ప్రతి చోట దేవుడు ఉన్నాడని నమ్మే వ్యక్తిని ప్యాంథియిస్ట్ అంటారు. సో ఇవన్నీ దేవుడు నమ్మకాల గురించినటువంటి టర్మ్స్. ఓకే, మోనోథియిస్ట్ బిలీవ్స్ ఇన్ వన్ గాడ్, అలా గుర్తుపెట్టుకోండి. మోనో అంటే వన్ కాబట్టి బిలీవింగ్ ఇన్ వన్ గాడ్. అథియిస్ట్ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. పాలి అంటే మల్టిపుల్, బహుళ అని. సో ఎక్కువ మంది దేవుళ్ళని నమ్మే వాళ్ళని పాలిథియిస్ట్ అంటారు. ఇక్కడ అసలు దేవుళ్ళు దేవతలు ఎక్కడో లేరు, ప్రతి వ్యక్తిలో, ప్రతి వస్తువులో, ప్రతి చోట ఉన్నారు అనుకునే వాళ్ళు ప్యాంథియిస్ట్. ఓకే, సో అవర్ ఆన్సర్ ఈస్ ద థర్డ్ వన్, ఎందుకంటే ఎక్కువ మంది, మెనీ గాడ్స్ అన్నారు కాబట్టి. నెక్స్ట్ వన్. One of the following is the term for someone who loves wisdom. Wisdom, జ్ఞానాన్ని ఇష్టపడేవాళ్ళు. ఓకే, వాళ్ళని ఏమంటారు? ఫిలాసఫర్, ఫిలాంథ్రోపిస్ట్, కనసిర్, గవర్మాండ్. ఓకే, ఫిలాసఫర్. హూ ఇస్ ఫిలాసఫర్? ఫిలాసఫర్ స్టడీస్ విజ్డమ్ అండ్ థింక్స్ డీప్లీ అబౌట్ లైఫ్ అండ్ ద వరల్డ్. ఇతను జ్ఞానాన్ని అధ్యయనం చేస్తాడు. స్టడీస్ అంటే చదవడం కాదు, అధ్యయనం చేస్తాడు. జ్ఞానం అంటే ఏమిటనేది అధ్యయనం చేస్తూ థింక్స్ డీప్లీ అబౌట్ లైఫ్ అండ్ ద వరల్డ్, జీవితం గురించి, ప్రపంచం గురించి చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు? ఫిలాసఫర్. సెకండ్ వన్ చూడండి, ఫిలాంథ్రోపిస్ట్. హెల్ప్స్ అదర్స్ త్రూ చారిటీ అండ్ జెనరాసిటీ. చాలా దాతృత్వ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఉంటారు. దయ, జాలి ఉన్నవాళ్ళు అవి చూపించడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. చాలా చోట్ల మనకి ఈ డొనేషన్స్ ఇవ్వడం, సర్వీస్ చేయడం ఫిలాంథ్రోపిస్ట్లు అంటారు వాళ్ళని. అలాంటి వాళ్ళు అనమాట. హెల్ప్స్ అదర్స్, ఎప్పుడు ఏదో రకంగా వాళ్ళు ఇతరులకి హెల్ప్ చేస్తూ ఉంటారు, వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్ అంటారు. కనసియర్, ఎన్ ఎక్స్పర్ట్ హూ కెన్ రికగ్నైజ్ అండ్ అప్రిషియేట్ క్వాలిటీ. అంటే ఒక గొప్పదనాన్ని గుర్తించి మెచ్చుకునే వాళ్ళు అనమాట. గుర్తించి మెచ్చుకునే వాళ్ళని, అలాంటి ఎక్స్పర్ట్ని కనసియర్ అంటారు. గవర్మాండ్. ఎ గవర్మాండ్ ఈజ్ ఎ పర్సన్ హూ లవ్స్ ఈటింగ్ గుడ్ ఫుడ్. ఎప్పుడు చక్కగా మంచి ఆహారాన్ని తినడానికి ఇష్టపడే వాళ్ళని గవర్మాండ్ అంటారు. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎక్కడుంది చూడండి. కావాల్సింది ఏంటి? ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ లవ్స్ విజ్డమ్. అది ఎక్కడుంది మనకి? వన్ హూ స్టడీస్ ఈజ్ వన్ హూ లవ్స్ విజ్డమ్. విజ్డమ్ అంటే ఇష్టం లేకపోతే దాన్ని స్టడీ చేయరు కదా. సో ఫిలాసఫర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అదే కదా అవుతుంది మరి ఫిలాసఫర్. ఇంకెక్కడ విజ్డమ్ గురించిన
లేదు. ఇక్కడ హెల్పింగ్ అదర్స్, ఇక్కడేమో రికగ్నైజింగ్ అండ్ అప్రిషియేటింగ్ క్వాలిటీ, ఇక్కడేమో లవింగ్ ఈటింగ్ గుడ్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ద టర్మ్ దట్ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. చేతి రాతని అధ్యయనం చేసేది ఏది, ఏ శాస్త్రము? గ్రాఫాలజీ, క్యాలిగ్రఫీ, టిపోగ్రఫీ, ఆర్థోగ్రఫీ. ఇవన్నీ చాలా సిమిలర్గా ఉంటాయి అన్నమాట. సేమ్ కాదు, దే ఆర్ నాట్ సేమ్, బట్ దే ఆర్ సిమిలర్. ఒకలాగా అనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే అన్ని ఇంచుమించుగా గ్రాఫ్ అనే ఒక రూట్ నుంచి వచ్చే, ఇక్కడ గ్రాఫ్ ఉంది, ఇక్కడ గ్రాఫ్ ఉంది, ఇక్కడ గ్రాఫ్ ఉంది, ఇక్కడ గ్రాఫ్ ఉంది. ఓకే, ఒకసారి మీనింగ్స్ చూస్తే మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. స్టడీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ టు అండర్స్టాండ్ ఎ పర్సన్స్ పర్సనాలిటీ. ఒక మనిషి తాలూకా వ్యక్తిత్వాన్ని వాళ్ళు హ్యాండ్ రైటింగ్ ద్వారా తెలుసుకోవడం ఎలాగనేది అధ్యయనం చేసేదే గ్రాఫాలజీ. చూసుకోండి, గ్రాఫాలజీ ఈజ్ అ స్టడీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. దాని పర్పస్ ఏంటంటే టు అండర్స్టాండ్ ఎ పర్సన్స్ పర్సనాలిటీ. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని కూడా వాళ్ళ చేతి రాత ద్వారా తెలుసుకోవచ్చు. క్యాలిగ్రఫీ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. చాలా మంచి దస్తూరితో రాసే కళని, అందరూ రాయలేరు కదా, నేను రాయలేను, నా హ్యాండ్ రైటింగ్ అసలు బాగుండదు. కొంతమంది చాలా రాస్తే ప్రింట్లో ఎలా ఉంటుందో అలా చక్కగా ముత్యాలు లాంటి అక్షరాలతో రాస్తారు. దట్ ఆర్ట్ ఈజ్ కాల్డ్ క్యాలిగ్రఫీ. అలా రాసే ఒక నైపుణ్యం ఏదైతే ఉందో దాన్ని క్యాలిగ్రఫీ అంటారు. టిపోగ్రఫీ అంటే ద ఆర్ట్ ఆఫ్ డిజైనింగ్ అండ్ అరేంజింగ్ లెటర్స్ అండ్ టెక్స్ట్, ఎస్పెషల్లీ ఫర్ ద ప్రింట్ పేజ్. ఒక పేజ్ని ప్రింట్ చేసేటప్పుడు అందులో డిజైనింగ్ చేయడం అనమాట. టెక్స్ట్ ఎక్కడ ఉండాలి, ఇమేజెస్ ఎక్కడ ఉండాలి, ఓకే, అవన్నీ కూడా డిజైన్ చేసి అరేంజ్ చేయడం. అలాంటి ఆ ఆర్ట్ని టిపోగ్రఫీ అంటారు. ఇంకా ఆర్థోగ్రఫీ, ద సిస్టమ్ ఆఫ్ కరెక్ట్ స్పెల్లింగ్ అండ్ రైటింగ్ ఇన్ ఏ లాంగ్వేజ్. కరెక్ట్ స్పెల్లింగ్ తెలుసుకొని రాయడం, ఆ స్కిల్ని, ఆ ఆర్ట్ని ఆర్థోగ్రఫీ అంటారు. ఇప్పుడు మన ఆన్సర్ ఎక్కడుంది చూడండి, స్టడీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ కదా. ఓకే, అది ఫస్ట్దే అని నేను అనుకుంటున్నాను. లుక్ ఎట్ వాట్ ద కంప్యూటర్ సేస్. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 9th one. ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ లవ్స్ కలెక్టింగ్ బుక్స్. కొంతమందికి బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ అయితే కొంతమంది కలెక్ట్ చేయడం ఇంట్రెస్ట్, కొంతమందికి ఇవ్వడం ఇంట్రెస్ట్. ఓకే, అలాంటి సిమిలర్ వర్డ్స్, టర్మ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్, బిబ్లియోక్లెప్టోమానియా. ఫిలాంథ్రోపిస్ట్ మనకు వచ్చింది ఆల్రెడీ. బిబ్లియోఫిల్, ఓకే. కనాసియర్, ఇది వచ్చింది. ఓకే, ఫిలాంథ్రోపిస్ట్ అంటే గుర్తుంది కదా, హూ లైక్స్ హెల్పింగ్ అదర్స్ అవుట్ ఆఫ్ జెనరాసిటీ అండ్ కైండ్నెస్. ఇక్కడ కనాసియర్ అంటే రికగ్నైజెస్ అండ్ అప్రిషియేట్స్ క్వాలిటీ. ఓకే, చూద్దాం మళ్ళీ మరొకసారి. ఇవి మీకు ఇంతవరకు రాలేదు. ఫస్ట్ వన్, థర్డ్ వన్. బిబ్లియోక్లెప్టోమానియా is the compulsive habit of stealing books. మానియా అంటే అది చేయకుండా ఉండలేరు అనమాట వాళ్ళు, ఒక రకంగా అడిక్షన్. ఇది ఒక హ్యాబిట్ అనమాట, హ్యాబిట్ అయిపోతుంది. ఏంటి హ్యాబిట్ అంటే స్టీలింగ్ బుక్స్ని దొంగతనమైనా చేసేస్తారు, ఉండలేరు అనమాట. అందుకే దాన్ని మానియా అన్నారు, బిబ్లియోక్లెప్టోమానియా. ఓకే, ఇట్ ఈస్ ద కంపల్సివ్ హ్యాబిట్ ఆఫ్ స్టీలింగ్ బుక్స్. కంపల్షన్ ఎప్పుడవుతుంది, ఖచ్చితంగా చేసేయాలి, అలాంటి హ్యాబిట్ అది. ఏమిటా హ్యాబిట్ అంటే స్టీలింగ్ బుక్స్. సెకండ్, ఫిలాంథ్రోపిస్ట్ లవ్స్ హ్యూమానిటీ అండ్ హెల్ప్స్ పీపుల్ త్రూ చారిటీ. ఓకే, సెకండ్ ఫిలాంథ్రోపిస్ట్ మనకు అర్థమైపోయింది. థర్డ్ వన్ చూడండి, లవ్స్ బుక్స్ అండ్ ఎంజాయ్స్ రీడింగ్ ఆర్ కలెక్టింగ్ దెమ్. బిబ్లియోఫిల్ అంటే బుక్స్ అంటే ఇష్టము, ఎంజాయ్స్ రీడింగ్, చదవడాన్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, ఆనందంగా చేస్తారు. ఆర్ కలెక్టింగ్, చదవడం కావచ్చు, బుక్స్ని సేకరించడం కావచ్చు, చాలా ఇష్టంగా, చాలా సరదాగా చేస్తారు. వాళ్ళకి బుక్స్ అంటే కూడా ఇష్టం, వాళ్ళని బిబ్లియోఫిల్ అంటారు. ఫోర్త్ వన్ మీకు తెలుసు, హూ కెన్ రికగ్నైజ్ అండ్ అప్రిషియేట్ క్వాలిటీ. ఇప్పుడు రైట్ ఆప్షన్ చూద్దాం ఎక్కడికి వచ్చిందో, థర్డ్ వన్. ఎందుకు ఇక్కడ కంపల్సరీ హ్యాబిట్ ఆఫ్ స్టీలింగ్ బుక్స్ చూస్తే దొంగతనం చేస్తారు అనమాట, అదో హ్యాబిట్.
అవుట్ ఆఫ్ మానియా. అదొక రకమైన తప్పించుకోలేని ఒక అలవాటుగా అది మారిపోతుంది, అందువల్ల వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే లవ్స్ బుక్స్, ఎంజాయ్స్ రీడింగ్ అనమాట. ఇక్కడ మనకేంటి, హూ లవ్స్ కలెక్టింగ్ బుక్స్. ఇక్కడ నాట్ ఓన్లీ ఎంజాయింగ్ రీడింగ్, ఎంజాయింగ్ కలెక్టింగ్ బుక్స్ ఆల్సో. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ కొద్దిగా సిమిలర్ ఉన్నటువంటి వర్డ్స్ని పెట్టాను చూడండి. బిబ్లియోఫిల్ అంటే లవ్స్ బుక్స్ అండ్ కలెక్ట్స్ ఆర్ రీడ్స్ దెమ్. బిబ్లియోమానియా అంటే అన్ ఎక్సెసివ్ ప్యాషన్ ఫర్ కలెక్టింగ్ బుక్స్. ఎక్సెసివ్ అంటే చాలా ఎక్కువ హ్యాబిట్. ఆ హ్యాబిట్ వదులుకోలేక దొంగతనమైనా చేసేస్తారనమాట. ఓకే. బిబ్లియోక్లెప్టోమేనియా ఏ కంపల్సివ్ అర్జ్ టు స్టీల్ బుక్స్. ఆ మనసులో ఒక తాపత్రయం ఉంటుంది బుక్స్ని స్టీల్ చేయడానికి. సో మూడు కూడా ఒకలాగే ఉంటాయి. ఇంకొక వర్డ్ కూడా ఉంది, బిబ్లియోగ్రఫీ అని. మనం ఏదైనా బుక్స్ చదివినప్పుడు ఒక ఆర్టికల్ చదివామనుకోండి, అది ఎవరి దగ్గర నుంచి రెఫరెన్స్ చేశారు, ఎవరిని రిఫర్ చేస్తూ ఆర్టికల్ రాశారు అనేది కూడా ఒక లిస్ట్ ఇస్తారు. అది కూడా బిబ్లియోగ్రఫీ. ఎన్ని బుక్స్ చదివారు, ఆథర్స్ ఎవరు, ఎప్పుడు ప్రింట్ అయింది, వాళ్ళ పబ్లిషర్స్ ఎవరు, ఈ డీటెయిల్స్తో బిబ్లియోగ్రఫీ అంటే లిస్ట్ ఆఫ్ బుక్స్ అండ్ ఆథర్స్ రిఫర్డ్ టు, అది కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, వన్ హూ లవ్స్ బుక్స్ ఆర్ కలెక్టింగ్ దెమ్ అండ్ రీడింగ్ దెమ్. సెకండ్ వన్, అన్ ఎక్సెసివ్ ప్యాషన్ ఫర్ కలెక్టింగ్ బుక్స్. ఇదేదో సరదాగా చేయడం కాదు, విపరీతమైన చాలా అతి తీవ్రమైన కోరికతో ఈ బుక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా థర్డ్ వన్, అది ఇంకా శృతి మించిపోయి బుక్స్ స్టీల్ చేసే వరకు, దొంగతనం చేసే వరకు వస్తారు. వాళ్ళని బిబ్లియోక్లెప్టోమానియా అని అంటారు. సిమిలర్గా ఉండడం వల్ల ఒకసారి గుర్తుపెట్టుకుంటారని చెప్పాను. వీటి మీద కూడా నెక్స్ట్ టైం రావచ్చు. నెక్స్ట్ 10th one, choose the term that describes a person who believes in ruthless self-aggrandizement. Ruthless అంటే అసలు జాలి దయ లేనటువంటిది. సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్ అంటే తన స్వంతం కోసం, స్వార్థం కోసం పవర్ని ఉపయోగించుకోవడం. ఓకే. అలాంటి పర్సన్ ఎవరైతే అసలు ఎలాంటి జాలి, కరుణ, దయ లేకుండా తన పవర్ని ఉపయోగిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని ఏమంటారు? ఆల్ట్రూయిస్ట్, హ్యూమనిస్ట్, ఫిలాంథ్రోపిస్ట్, ఈగోయిస్ట్. ఈ నాలుగిట్లో ఏదవుతుంది? ఫిలాంథ్రోపిస్ట్ మనకి ఆల్రెడీ తెలుసు, హూ హెల్ప్స్ అదర్స్ బై చారిటీ. ఓకే. మిగిలినవేంటో చూద్దాం. ఆల్ట్రూయిస్ట్, ఎ పర్సన్ హూ సెల్ఫ్లెస్లీ కన్సర్న్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. సెల్ఫ్లెస్లీ అంటే నిస్వార్థంగా, కనెక్టెడ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. ఎప్పుడు ఇతరుల క్షేమం కోసం, సంక్షేమం కోసం నిస్వార్థంగా తాను ఆలోచిస్తూ ఉంటాడు. తన కన్సర్న్ ఉంటుంది, అయ్యో వీళ్ళు ఏం చేస్తే వీళ్ళు క్షేమంగా ఉంటారు, వాళ్ళ సంక్షేమానికి నేను ఏం చేయగలను, లేదా ఎవరి చేత ఏమిటి చేయించగలను అనేది ఎప్పుడు ఆలోచిస్తుంటారు. ఒక కన్సర్న్ అదే ఉంటుంది. వాళ్ళే చేస్తారా, చేయిస్తారా, కానీ మనసులో వాళ్ళ పట్ల ఒక కన్సర్న్ అనేది ఉంటుంది. వాళ్ళని ఆల్ట్రూయిస్ట్ అంటారు. హ్యూమనిస్ట్ బిలీవ్స్ ఇన్ ద వాల్యూ, డిగ్నిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. ప్రతి మనిషి విలువల్ని, వాళ్ళకున్న డిగ్నిటీని, వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. హ్యూమనిస్టులు నమ్ముతారనమాట. ప్రతి మనిషికి కొన్ని వాల్యూస్ ఉంటాయంటే, కొన్ని విలువలు ఉంటాయని, వాళ్ళకి వెల్ఫేర్ అవసరమని, వాళ్ళకి వ్యక్తిగత గౌరవం ఉంటుందని భావించే వాళ్ళు హ్యూమనిస్టులు. ఫిలాంథ్రోపిస్ట్, వీ నో దట్. ఓకే. ఈగోయిస్ట్, హూ ఈజ్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ దెయిర్ ఓన్ ఇంట్రెస్ట్ అండ్ వెల్ఫేర్. ఈగోయిస్ట్ అనేటప్పటికీ వాళ్ళకి అతి ముఖ్యమైనది ఏంటంటే దెయిర్ ఓన్ ఇంట్రెస్ట్. వాళ్ళకున్న ఇంట్రెస్ట్లు ఏంటి ఉన్నాయి, వాళ్ళకున్న అభిరుచులు ఏంటి, వాళ్ళకున్న ఆసక్తులు ఏంటి, వాళ్ళ వెల్ఫేర్, వీరి గురించి ఎప్పుడు ఆలోచించుకుంటారు. ఇతరుల గురించి ఎప్పుడు అసలు ఆలోచించరు. తన గురించే, తనకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, తన గోల్ ఏంటి, ఓకే, తన వెల్ఫేర్ ఏం చేస్తే తను బాగుంటాడు అని ఎప్పుడు తన చుట్టూరానే తిరుగుతూ ఉంటాడు అన్నమాట. ఇగో అందుకే మనకి ఇక్కడ రూత్లెస్ సెల్ఫ్ అగ్రాండైజ్మెంట్, సెల్ఫ్ అని ఎప్పుడైతే వచ్చిందో మనం ఈగోయిస్ట్ని కరెక్ట్ ఆన్సర్గా అనుకోవచ్చు. బట్ లెట్స్ కన్ఫర్మ్ ఇట్. 4th one, ఎందుకు ఇక్కడ సెల్ఫ్లెస్ వచ్చేసింది కదా? కాదు. అలాగే ఇక్కడ బిలీవ్స్ ఇన్ ద వాల్యూ, డిగ్నిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇతరుల గురించి ఆలోచించడం. ఇక్కడ రూత్లెస్ వచ్చింది, ఎలాంటి జాలి లేని వాళ్ళు. మరి ఇక్కడ వెల్ఫేర్ గురించి ఏంటి ఆలోచిస్తారు? అది కూడా పనికిరాదు. ఫిలాంథ్రోపిస్ట్ అంటే అసలు ఎప్పుడు
హెల్ప్ చేస్తూనే ఉంటారు అందరికీ, వాళ్ళు కూడా కాదు. సో ఎప్పుడైతే సెల్ఫ్, ఇక్కడ సెల్ఫే, ఈగోయిస్ట్. అలాంటి వాళ్ళు ఈగోయిస్ట్ అంటారు. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ ఆల్ నోయింగ్. అంటే ఎవరికైతే అన్నీ తెలుసో, ఇది తెలియదని ఏదీ లేకుండా అన్నీ తెలుసున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమంటాం? ఓకే, ఆమ్నీ ప్రెసెంట్, ఆమ్నీపొటెంట్, ఆమ్నీసియంట్, ఆమ్నిఫేరియస్. ఓకే, అన్నిట్లో మీకు కామన్గా OMNI, ఆమ్ని అనే పార్ట్ ఉంది చూడండి. అంటే ఆల్ అని, ఆల్, ప్రెసెంట్, ఎవ్రీవేర్, ఇన్ ఆల్ ప్లేసెస్, పొటెంట్, పవర్ఫుల్, ఆమ్నిపొటెంట్ అంటే ఎన్నో పవర్స్, ఆల్ పవర్స్, ఎన్నో కాదు ఆల్ పవర్స్, ఆమ్నిసియంట్. చూద్దాం, ఆమ్నిఫేరియస్ అని నేను చెప్పడం ఎందుకు, చూడండి. ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఎట్ ద సేమ్ టైం, ఎవరు ఉండగలరు అలాగా? ఆమ్ని ప్రెసెంట్ అంటే ఎ పర్సన్ హూ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఎట్ ద సేమ్ టైం. ఇస్ ఇట్ పాసిబుల్? ఒక వ్యక్తి అన్ని చోట్ల ఒకే సమయంలో ఉండగలరా? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, అన్ని చోట్ల నేను ఉండగలనా? ఉండలేం కదా. మరి ఆ టర్మ్ ఎవరికి అప్లై అవుతుందంటే దేవుడు, గాడ్, హూ ఎవర్ ద గాడ్ ఈజ్. ఓన్లీ గాడ్ కెన్ బి ద కెన్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఎనీవేర్, ఎక్కడైనా లేదా ప్రతి చోట కూడా ఉండగలరు ఒకే టైంలో, సేమ్ టైంలో. ఆమ్నిపొటెంట్, హ్యావింగ్ అన్లిమిటెడ్ పవర్ ఆర్ ఆల్ పవర్ఫుల్. అసలు అంతులేని అధికారం లేదా అన్ని అధికారాలు, అన్ని శక్తులు ఉన్నటువంటి వాళ్ళని ఆమ్నిపొటెంట్ అంటారు. నెక్స్ట్ ఆమ్నిసియంట్, నోయింగ్ ఎవ్రీథింగ్, ఆల్ నోయింగ్, అన్ని తెలిసి ఉండడం. ఆల్ నోయింగ్ అంటే అగైన్ సేమ్ మీనింగ్, ప్రతిదీ తెలిసి ఉండడం, అన్ని విషయాలు తెలిసి ఉన్న వాళ్ళని ఆమ్నిసియంట్. ఆమ్నిఫేరియస్, హ్యావింగ్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్, టైప్స్ ఆర్ వెరైటీస్. ఎన్నో రూపాలు, ఎన్నో ఆకారాలు, ఎన్నో రకాలు ఉన్నటువంటి వాళ్ళని ఆమ్నిఫేరియస్ అంటారు. మన క్వశ్చన్ ఏంటి చూడండి, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ ఆల్ నోయింగ్? అన్ని విషయాలు తెలుసున్న వాళ్ళని ఏమంటారు? ఆల్ నోయింగ్ ఎక్కడ ఉంది మనకి? థర్డ్ వన్, ఆమ్నిసియంట్. సో అవర్ ఆప్షన్ will be third one. First, let us look at a tip, a small tip. Omni means all, sient, knowing, potent, powerful, present, existing in a place, various of many forms. Omni ఇందులో కామన్ గా ఉంది, దాని omni means all. ఇంకా మిగిలిన 4 words కి, 4 parts of the words కి కూడా మీనింగ్ సపరేట్ గా ఇవ్వడం జరిగింది. గుర్తు పెట్టుకుంటారని ఒక టిప్ లా ఇచ్చాను. మనకి ఆప్షన్ ఇస్ ద థర్డ్ వన్. నెక్స్ట్, ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ డీల్స్ విత్ ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యుయేషన్స్ బై ఫోకసింగ్ ఆన్ ప్రాక్టికల్ అప్రోచెస్. ఇది ఆలోచన విధానం అన్నమాట. ఏ పర్సన్ హూ డీల్స్ విత్ ప్రాబ్లమ్స్, కొన్ని సమస్యలను డీల్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా డీల్ చేస్తారు? సమస్యలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, సిచ్యుయేషన్ని ఎలా డీల్ చేస్తారంటే బై ఫోకసింగ్ ఆన్ ప్రాక్టికల్ అప్రోచెస్. చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, ఏదో ఊహించడం, ఊహాలోకంలో ఉండి కాదు, కానీ చాలా ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, ఎలా దీన్ని డీల్ చేయాలనేది ఆలోచించి ప్రాక్టికల్ బేసిస్ మీద దాన్ని డీల్ చేస్తారు. అటువంటి వాళ్ళని ఏమంటాం? రియలిస్ట్, ప్రాగ్మాటిస్ట్, క్విక్జోటిక్, పెసిమిస్ట్. ఓకే, realist, a person who accepts situations as they are and deals with them based on facts and reality. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఫ్యాక్ట్స్ అండ్ రియాలిటీ. ఏవైతే నిజాలు, యథార్థాలు ఏవైతే ఉన్నాయో అవి, సత్యం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని డీల్ చేస్తారు సమస్యల్ని. ఎనీ సిచ్యుయేషన్, పరిస్థితులను కానీ సమస్యల్ని కానీ యథార్థాలను ఆధారంగా డీల్ చేయడం, అలాంటి వాళ్ళని రియలిస్ట్ అంటారు. రియాలిటీ కదా, సత్యం అదే, దాని మీద. ప్రాగ్మాటిస్ట్ అంటే డీల్స్ విత్ ప్రాబ్లమ్స్ బై యూజింగ్ ప్రాక్టికల్, రియలిస్టిక్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్స్ రాదర్ దాన్ థియరీస్ ఆర్ ఐడియల్స్. ప్రాగ్మాటిస్ట్లు ఏం చేస్తారంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏవో సిద్ధాంతాలు, ఆదర్శాలు మీద బేస్ కాకుండా చాలా ప్రాక్టికల్గా, రియలిస్టిక్గా
చాలా ఎఫెక్టివ్ మెథడ్స్ యూజ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని డీల్ చేస్తారు. ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్గా అది పాసిబుల్ అవునా కాదా, అవుతుందా లేదా అన్నది చూసుకొని దాన్ని ఆ ప్రాబ్లమ్ని డీల్ చేస్తారు లేదా సాల్వ్ చేస్తారు. క్విక్జోటిక్ వీళ్ళెవరు? ఎక్స్ట్రీమ్లీ ఐడియలిస్టిక్, అన్రియలిస్టిక్ అండ్ ఇంప్రాక్టికల్. వీళ్ళు ఎక్స్ట్రీమ్ అని పదం పడించండి. ఎక్స్ట్రీమ్లీ ఐడియలిస్టిక్, వీళ్ళు చాలా ఆదర్శాలు ఉంటాయి, ఎక్స్ట్రీమ్గా ఆదర్శాలు రామరాజ్యంలో ఉండాలి అని అనుకుంటారు, కానీ అది పాసిబుల్ అవునా కాదా అన్నది అక్కర్లే, కానీ వాళ్ళ ఊహల్లో మాత్రం ఇలా ఉంటే బాగుండు, రామరాజ్యంలో ఉంటే బాగుండు. ఉదాహరణకు చెప్పాను. సో అలాగా ఐడియల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అన్రియలిస్టిక్, యథార్థాల మీద బేస్ అయ్యి ఉండదు. ఎందుకు? యథార్థం కాదు, అది యథార్థంగా జరగదు. అలాగే ఇంప్రాక్టికల్, ప్రాక్టికల్గా అది చెయ్యలేము. అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని క్విక్జాటిక్ అంటారు. దెన్ పెసిమిస్ట్ అంటే ఎక్స్పెక్ట్స్ ద వర్స్ట్ ఆర్ సీస్ ద నెగటివ్ సైడ్ ఆఫ్ ది సిచ్యుయేషన్స్. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సిచ్యుయేషన్ వచ్చినా దాన్ని ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తారు. ఇది జరగదేమో, అవదేమో, ఇలా చేస్తే ఏమన్నా ప్రమాదం ఉంటుందేమిటో, ఇలాంటి ఆలోచనలు నెగిటివ్, అంటే ఒక పని జరగకుండా ఉండడానికి ఏదైతే ఆలోచించాలో నెగిటివ్ థింకింగ్, అలా నెగిటివ్గా ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళని పెసిమిస్ట్ అంటారు. ఇప్పుడు మనకి ఏది కావాలి? హూ డీల్స్ విత్ ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యుయేషన్స్ బై ఫోకసింగ్ ఆన్ ప్రాక్టికల్ అప్రోచెస్. ఇక్కడ ఇందులో ప్రాక్టికల్ అప్రోచెస్ ఎక్కడున్నాయి? రియలిస్ట్ అంటే బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ రియాలిటీ. ఓకే. ప్రాగ్మాటిస్ట్ బై యూజింగ్ ప్రాక్టికల్ అండ్ రియలిస్టిక్ ఎఫెక్టివ్ మెథడ్స్. సో ఇక్కడ మనకి ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళు ప్రాగ్మాటిస్టులు. క్విక్జోటిక్ కాదు, ఇట్స్ ఇంప్రాక్టికల్. ఏకంగా యాంటోనిమ్ అని, ప్రాక్టికల్కి ఇంప్రాక్టికల్ ఆపోజిట్ వర్డ్, ఇంప్రాక్టికల్, అది కాదు. వీళ్ళు కూడా నెగిటివ్ సైడ్లో ఆలోచిస్తారు కాబట్టి అసలు ప్రాబ్లం డీల్ చేయడం వీళ్ళకి చేత కాదు. అయిన వాళ్ళు వీళ్ళిద్దరిలో కూడా ఫ్యాక్ట్స్ మీద బేస్ అయిన వాళ్ళు రియలిస్టులు, ప్రాక్టికల్ మెథడ్స్ మీద బేస్ అయిన వాళ్ళు ప్రాగ్మాటిస్టులు. సో ప్రాగ్మాటిస్ట్ ఈజ్ ది రైట్ ఆప్షన్. Next, an expression used to convey praise. Praise, prize రెండు ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. PRAISE, ప్రైజ్ ప్రొనౌన్సియేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, అంటే మెచ్చుకోవడం. ప్రైజ్ PRIZE, ప్రైజ్ అంటే ఒక బహుమతి. కొద్దిగా సిమిలర్గా ఉంటాయి, బట్ దే ఆర్ డిఫరెంట్ ఇన్ బోత్ స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్ అండ్ మీనింగ్. ఇన్ ఎవ్రీథింగ్ దే ఆర్ డిఫరెంట్. సో ఎన్ ఎక్స్ప్రెషన్ యూజ్ టు కన్వే ప్రైజ్ అంటే మనం మెచ్చుకోవాలనుకుంటున్నాం, ఆ మెచ్చుకోవడాన్ని ఎలా కన్వే చేస్తాము, ఎలా చెప్తాం, ఏ పదం ఉపయోగిస్తాం. ఓకే, అది చూడండి. కాంప్లిమెంట్, క్లీషే, యూఫోరియా, రిబ్యూక్. ఓకే, కాంప్లిమెంట్, అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రైజ్, అడ్మైరేషన్ ఆర్ అప్రిసియేషన్. కాంప్లిమెంట్స్ టు విత్ కాంప్లిమెంట్స్ అని మనం ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా కాంప్లిమెంట్స్ ఫ్రమ్ అని రాస్తాం అనమాట. సో కాంప్లిమెంట్ అంటే అడ్మైరేషన్, ప్రైజ్ ఆర్ అప్రిసియేషన్. క్లీషే, ఎన్ ఓవర్ యూజ్డ్ ఫ్రేజ్ ఆర్ ఎక్స్ప్రెషన్ దట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ఒరిజినాలిటీ. పదే పదే ఆ వర్డ్ విపరీతంగా వాడడం వల్ల అవుట్డేటెడ్ అయిపోతుంది, అలాంటి దాన్ని క్లీషే అంటారు. యూఫోరియా, ఏ ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ హ్యాపీనెస్ ఆర్ ఎక్సైట్మెంట్. చాలా అత్యంతమైనటువంటి సంతోషము లేదా ఎక్సైట్మెంట్, ఆనందము ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ని యూఫోరియా అంటారు, అలాంటి ఫీలింగ్ని. రిబ్యూక్ అంటే an expression of a sharp criticism or disapproval. రిబ్యూక్ అంటే క్రిటిసిజం, విమర్శించటము, ఒకళ్ళు చెప్పిన దాన్ని కాదనడం, డిసప్రూవ్ చేయటం, అటువంటి దాన్ని ఆ ఎక్స్ప్రెషన్ని రిబ్యూక్ అంటారు. ఇప్పుడు ఇందులో మెచ్చుకోవడానికి వాడే వర్డ్ ఏదో మనకి మీనింగ్ని బట్టి తెలుస్తోంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ వన్, కాంప్లిమెంట్. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇలాగ మనకి ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కింద ఒక 13 క్వశ్చన్స్ లాస్ట్ పేపర్స్ని, ప్రీవియస్ పేపర్స్ రిఫర్ చేస్తే నాకు దొరికాయి. సో వాటిని తీసుకొచ్చి పెట్టి ఇందులో ఆల్మోస్ట్ మీకు ఒక 25 to 30 ఎక్స్ప్రెషన్స్ ఇందులో ఇవ్వడం జరిగింది.
రిపీటెడ్గా కూడా కొన్ని వచ్చాయి, మీరు చూసారు, ఫిలాంథ్రోపిస్ట్ అని. ఓకే, కొన్ని కొన్ని వర్డ్స్ అయితే రిపీటెడ్గా వచ్చాయి. ఇందులోంచి రావచ్చు, లేదా కొత్తవి రావచ్చు, ఏదైనా. దీనివల్ల ఏంటంటే మీకు ఒక 25 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి వస్తాయనే ఉద్దేశంతో మొత్తం ఈ టాపిక్లో లాస్ట్ ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో కలెక్ట్ చేసి పెట్టడం జరిగింది. ఎలాంటి రూల్స్ అక్కర్లేదు దీంట్లో. అదర్ గ్రామర్ టాపిక్స్ అయితే ఖచ్చితంగా రూల్స్ అయితే తెలియాలి, కానీ దీనికి రూల్స్ అక్కర్లేదు. డెఫినేషన్ తెలుసుకుంటే చాలు, మీరు దాన్ని ఈజీగా ఆ 1 మార్క్ స్కోర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ కీప్ కమెంటింగ్, కీప్ షేరింగ్, గివ్ ఏ లైక్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఫార్వర్డ్ చేయండి. ఒక్క టెట్కి డిఎస్సికే కాదు, చెప్పాను కదా, ఇది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూస్ఫుల్. అలాగే ఇంగ్లీష్ని చాలా ఈజీగా మనం వాడాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ వర్డ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. వైల్ యు ఆర్ రీడింగ్, వైల్ యు ఆర్ లిసనింగ్ టు ఎనీ స్పీచ్, ఆర్ వైల్ ఆన్సరింగ్ ఎనీ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్.